సో గైస్ ఈరోజు గడైకల్ క్లోజ్ ఉండే, అయినా కానీ వేరే రూట్లో వచ్చాము. ఇప్పుడు సగానికి పైగా ఎక్కాము కొండ, కానీ కింద పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది, ఇంకా బతికి అయిపోయింది నీకు. హాయ్, దిస్ ఈజ్ జాక్. నాతో పాటు నా ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ట్రెక్కి ప్లాన్ చేశాము. ప్లేస్ పేరు గడైకల్. నా కాలేజ్ నుంచి జస్ట్ 7 to 8 కిలోమీటర్ దూరంలో ఉంది. సో స్టడీ హాలిడేస్లో అందరూ ఎగ్జామ్ కోసం చదువుకుంటుంటే మరి మనం ఒక ట్రెక్ ప్లాన్ చేశాము. బై మార్నింగ్ 6:50 AM మనం బస్లో నుంచి బెల్తంగడికి రీచ్ అయ్యాము. అక్కడ ఒక చిన్న హోటల్లో ఇడ్లీ వడ తిన్నాము. సో మరి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆటోలో ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ వెళ్ళాము. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి షాక్, అక్కడ గేట్ క్లోజ్ ఉండే. బట్ అక్కడే కేరళ నుంచి వచ్చిన ట్రెక్కర్స్ ఎంట్రీ గేట్ పక్క నుంచి వెళ్ళిపోయారు. సో మనం కూడా ఒకసారి వచ్చాము కదా, ట్రెక్ చేద్దాం అని మేము వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ గ్రీనరీ, బ్రీజ్ అండ్ ఫుల్ ఎనర్జీ ఉంది. బట్ అంతలో మా ఫ్రెండ్ ఒకడు లెగ్స్ పెయిన్ ని అక్కడే క్విట్ చేసేసాడు. ఇంకా ఓకే అని చెప్పి మిగిలిన ముగ్గురు వెళ్ళాము. సో టోటల్గా ఈ ప్లేస్కి 3 నేమ్లు ఉన్నాయి. ఒకటైతే గడైకల్ అని, ఇంకోటి జమాలాబాద్ ఫోర్ట్ అని, అండ్ ఇంకోటి నరసింహగడ అని. టోటల్గా 1800 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకో 25% ట్రెక్కింగ్ అయ్యాక నా ఇంకో ఫ్రెండ్ నాకు హైట్స్ అంటే భయం, నేను ఎక్కలేను అని చెప్పాడు. ఇంకా నేను మా ఇంకో ఫ్రెండ్ ఎలాగో అలాగో మేనేజ్ చేసి కొంచెం మోటివేట్ చేసి నీ పైకి తీసుకెళ్ళాము, అంటే ట్రెక్కింగ్ లో. సో అక్కడి నుంచి మొదలెట్టాము. ఇకపోతే ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ గడైకల్ కుద్రేముఖ వైల్డ్ లైఫ్ శాంచురీలో వస్తుంది. ఏన్షియంట్ టైమ్స్ లో దీన్ని వాచ్ టవర్ లాగా వాడేవారు. సో గడైకల్, సో గడాయ్ అంటే మేస్ అని, కల్లు అంటే రాక్ అని. సో అలాగే ట్రెక్కింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంతలోపే మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ముందు లెగ్స్ పెయిన్ అని డ్రాప్ అయ్యారు కదా, వాడు కాల్ చేశాడు. వాడిని ఫారెస్ట్ గార్డ్ పట్టేశారు. ఇకపోతే వాడు మా పేర్లు చెప్పేశారు. సో గైస్ ఈరోజు గడైకల్ క్లోజ్ ఉండే, అయినా కానీ వేరే రూట్లో వచ్చాము. ఇప్పుడు సగానికి పైగా ఎక్కాము కొండ, కానీ కింద పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది, ఇంకా బతికి అయిపోయింది నీకు. సో ఆ ఫారెస్ట్ గార్డ్ మా ఫ్రెండ్ ఫోన్ నుంచి కాల్ చేసి ఎక్కడున్నా త్వరగా వచ్చేయాలని వార్నింగ్ ఇచ్చారు. సో నేను సరే సార్ వస్తామని చెప్పి ట్రెక్కింగ్ కంటిన్యూ చేశాను. సో అలాగే టాప్కి రీచ్ అయ్యాము. సో ఇది టాప్ వ్యూ. ఎంజాయ్ చేసాము. సో కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్స్ వస్తుండే. అండ్ లేటర్ కాల్ పిక్ చేశాక మళ్ళీ ఆఫీసర్ మాట్లాడారు. సో ఆఫీసర్ ఏమన్నాడంటే వితిన్ 10 minutes నీవు వెళ్ళి స్టార్టింగ్ పాయింట్లో ఇరవకు అని అన్నాడు. దీని అర్థం ఏంటంటే వితిన్ 10 minutes అందరూ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర రావాలని వార్నింగ్ ఇచ్చారు. మేము ఓకేని త్వరగా డిసైడ్ చేశాము. కింద వెళ్ళాక 2 గార్డ్స్ అండ్ ఒక ఆఫీసర్ ఉండే. వెళ్ళి వాళ్ళ ముందు నిల్చున్నాము. ఆఫీసర్ అడిగాడు, గేట్ క్లోజ్ ఉంది కదా, మరి మీరెలా లోపలికి వెళ్ళారు అని అడిగారు. అప్పుడే మా ఫ్రెండ్స్ గేట్ పక్కనే ఒక దారి ఉంది, దాంట్లో నుంచి వెళ్ళాము అని చెప్పేశాడు. అప్పుడు ఆఫీసర్, ఈ ప్లేస్ ఇంకో 3 to 4 months క్లోజ్ ఉంటుంది, ఇది కుద్రేముఖ వైల్డ్ లైఫ్ శాంచురీలో వస్తుంది. సో మేము గేట్ క్లోజ్ చేసామంటే డేంజర్ ఉందని అర్థము అని చెప్పి per personకి 200 rupees ఫైన్ వేశారు. సో ఫైన్ కట్టేసి దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ కొంచెం జ్యూస్ తాగుతుండగా ఒక అంకుల్ అడిగారు, అదే గడైకల్ ఎక్కారా అని అడిగారు. మేము చెప్పాము, ఇలా ఎక్కాము, ఫైన్ అలా కట్టేసి వదిలేశారు అని చెప్పాము. అప్పుడు అంకుల్ చెప్పారు, ఈయన కొత్త ఆఫీసరు, అందుకే మీకు 200 ఫైన్ వేసి వదిలేరు. ఇంకో పాత ఆఫీసర్ ఉండే, ఆయన అయితే మీకు per person 5000 ఫైన్ వేస్తుండే. సో అది విని అక్కడ నుంచి ఆటో పట్టుకుని బెల్తంగడి బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. Heavy breath, legs pain, but heart full of memories and thrills.
సో ఇక గడాయికల్లో 3 to 4 months క్లోజ్ ఉంది. ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో go legally, go safe, enjoy responsibly. This is Jack signing off. Next time, new place, new story, but with permission.